నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జ్యువెలరీ కాల్పుల బాధితులకు పరామర్శలు, అండగా నిలుస్తామని నేతల హామీ. ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. తిమ్మాపూర్లో సినిమా షూటింగ్, క్లాప్ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే కవంపల్లి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం. తెలంగాణ చౌక్లో నేతల సంబరాలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ నడిబొడ్డున గల పీఎంజే జ్యువెలర్స్ లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. గాయాల పాలైన బాధితుల్ని ఆయా పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. జ్యువెలరీ చోరీ ఘటనపై తనను రాజీనామా చేయాలి అనడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పీఎంజే జ్యువెలరీ బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన స్పందిస్తూ దక్షిణాదికి అన్యాయం అంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే బెంగాల్లో అధికారం దక్కిందని చెప్పారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందన్నారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చారని చెప్పారు. కరీంనగర్ ఘటనకు బాధ్యత వహిస్తూ తనను రాజీనామా చేయాలి అనడం హాస్యాస్పదమని, శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందనే సోయి కూడా బీఆర్ఎస్ కు లేదన్నారు. అలాంటి వాళ్లను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా కొంతసేపు ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికైనా అవుటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్న ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోవాలి బాగా ఆతుత బాగుంది, ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు, నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పాండిచ్చేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అస్సాంలో వారు వన్సే లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు, అంతే. 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. కరీంనగర్లోని ప్రైవేటు హాస్పిటల్లో జ్యువెలరీ షాప్ దాడిలో గాయపడిన సిబ్బందిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలాగా ఘటన అని కేటీఆర్ మండిపడ్డారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తలదన్నే విధంగా నేరాలలో తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి అగ్రభాగంలో నిలుపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో సేఫ్గా ఉన్న తెలంగాణను భయభ్రాంతులతో బతికేలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మొద్దునిద్ర విడనాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేటు ఆర్మీగా పనిచేసే వారి అందరి భరతం పడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో 1000కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇప్పటికీ కూడా నిందితులను పట్టుకోకపోవడం పోలీసుల వైఫల్యమేనన్నారు. There is nothing that needs to be worried about. Not worried. Internal bleed on the system yesterday morning, and by evening scan it was okay, improved and improving. And then we started oral treats
tea and we gave him tea also. Okay. Summer में धूप में चाय पिए. పీఎంజే జ్యువెలరీలో దుండగులు జరిపిన కాల్పుల్లో సిబ్బంది గాయపడడం దురదృష్టకరమని ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు సరైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. కాల్పుల్లో జ్యువెలరీ సిబ్బంది గాయపడడం బాధాకరమని, అవసరమైతే వారి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తామని, బాధితులకు మనోధైర్యం ఇవ్వాల్సిన గంగుల కౌశిక్ రెడ్డి రాజకీయ కోణంలో చూస్తూ దీన్ని మాట్లాడడం బాధాకరమన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్, గంజాయి లాంటి వాటిపై ఈగల్ను తీసుకుని వచ్చి ఉక్కుపాదం మోపుతున్నారని గుర్తు చేశారు. దుండగులను తప్పకుండా పట్టుకుని నగలను రికవరీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎలాంటి అరాచకాలు లేకుండా పాలన సాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాసరెడ్డి, కొరివి అరుణ్ కుమార్, పులికృష్ణ, కుంబాల రాజ్ కుమార్, జీడి రమేష్ పాల్గొన్నారు. నిన్నటి రోజు జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనము, అక్కడ జరిగినటువంటి ఘటనలో అందులో ఉద్యోగస్తులు పలువురు గాయపడడం దురదృష్టకరమైనటువంటి ఘటనగా, మరి వారిని ఆసుపత్రిలో కూడా గౌరవ శాసనసభ్యులు కవ్వపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సత్యం గారు, నగర సూడా అభివృద్ధి చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారు, గౌరవ సిపి గారు, ప్రముఖులందరం కూడా సంఘటన జరిగినటువంటి స్థలాన్ని, ఆ షాపును, జ్యువెలరీ షాపును సందర్శించడం, పరిశీలించడం జరిగింది. ఆసుపత్రిలో కూడా వెళ్ళి ఎవరైతే దొంగతనంగా వచ్చి దొంగతనం చేయాలని చెప్పినటువంటి వారిపైన ధైర్యంగా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నంలో గాయపడ్డటువంటి వారి యొక్క ఈరోజు నిన్ననే వెళ్ళి పరామర్శించడం చూడడం జరిగింది. సంఘటన జరగడం దురదృష్టకరం, కానీ దాన్ని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయాలనుకొని ఏదో మా ముఖ్యమంత్రిని నిందించడం, ముఖ్యమంత్రి విఫలమైనట్లు చెప్పడం, దొంగతనానికి మరి మీ కాలంలో తీసుకుంటే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పేపర్ లీక్ల వరకు, ఇక కరీంనగర్లో తీసుకుంటే మేము ఎంతమంది దొంగలను భూ కబ్జాలు చేసినటువంటి దొంగలందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. అప్పటి సిపి గారు దురదృష్టవశాత్తు నిన్న ఉదయం పిఎంజే జ్యువెల్స్లో కొంతమంది బందిపోటు దొంగలు ఆ జ్యువెలరీపై దాడి చేసి దాంట్లో ఉన్నటువంటి సొమ్మును దోసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కాల్పులు జరిగిన సంఘటన చాలా విచారకరం, బాధాకరం. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు, పార్టీలందరూ కూడా సంయమనంగా ఉండి బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్ని మరింత రెచ్చగొట్టేలా, ఆందోళన గురి చేసేలా వాళ్ళ వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. కరీంనగర్ జిల్లాలోని కేంద్రంలో గల కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధితులు తమ ఫిర్యాదులని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. బాధితుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రామడుగు మండలానికి చెందిన మాజీ సర్పంచ్ జగన్మోహన్ గౌడ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని అధికారులను వేడుకున్నాడు. దాదాపు 60 లక్షల ప్రభుత్వ పనులు చేపట్టామని, ఇప్పటి వరకు కేవలం 20 లక్షల బిల్లులు మాత్రమే వచ్చాయని తెలిపారు. మిగతా 40 లక్షల రూపాయలు అందించేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుల బాధ భరించలేకపోతున్నామని చెప్పారు. కలెక్టర్ స్పందించి బిల్లులు చెల్లించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని తెలిపాడు. మా ఊరు చెరువు సర్పంచ్ సాగు చేపలు పట్టుకుంటా అని చెరువు దిగుతా అంటాడు గంటి ఆడ 9 వరకు పెడితే కూడిపోయినా, మేమే కూడిపోయినా, ఇక్కడికో నేనే కూడిపోయినా, 4 సిమెంట్ బత్తలు అయితే అవి ఇలా వడగొట్టిండు అని చేసి ఇప్పుడు కూడా చేపలు పట్టుకోవాలి, మేము బతకద్దా అని అంటుండు. అయితే చెరువు చేపల కొరకు సర్పంచ్ సాగు తుమ్ము తీసి నీళ్ళు వదిలి చేపలు పడతా అని ఒకటి మెంబర్ తరపున తీర్మానం చేసిందట ఈ గ్రామ పంచాయతీలో. మేము రైతులు ఏమంటున్నామంటే నీళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది, తూము తీయద్దు, ఎట్లుంటే చేపలు పట్టుకోవాలని మేము చెప్తే అట్లా కదని మేము తీర్మానం చేసినాం. సర్పంచ్ సాగు నీళ్ళు వదిలి చేపలు పడతా అని అన్నాడు. చెరువులో నిండా నీరు ఉన్నటువంటి నీరును ఇప్పుడున్న ప్రస్తుత సర్పంచ్ గారు ఆయన స్వార్థం కొరకు, దాంట్లో ఉన్న చెరువులో ఉన్న చేపలను పట్టుకోవడానికి కొరకు ఆ చెరువులో నుండి నీళ్లను మొత్తం తీసివేసి చేపలు పట్టుకోవాలని ప్రయత్నంలో ఆయన చేతిలోపల రాజకీయమైన సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ఆయన గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని, ఎజెండా చేసుకొని ప్రభుత్వ అధికారులకు ఇచ్చి 2-3 రోజుల నుంచి అక్కడ జేసీబీలు పెట్టి ఒడ్డెర వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పనులు చేయిస్తుండు. టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో సర్పంచులతోని అప్పటి జిల్లా కలెక్టర్ కర్ణన్, గరిమా అగర్వాల్
ఇద్దరు వచ్చి రామడుగులో బలవంతంగా నాతో పనులు చేయించారు. హరితహారంలో ప్రతి ఉద్యోగం నుండి 2% కట్ అవుతుంది, డబ్బులు రెడీ ఉన్నాయని చెప్పారు. సంపద వనాలు చేయించారు వర్క్. 4 లక్షల రూపాయలు ఇంతవరకు రాలేదు. అట్లాగే మన ఊరి మనబడి వర్క్ చేయించారు, 5 లక్షల రూపాయలు రావాలి. కరీంనగర్లోని అహ్మద్పురాకు చెందిన ఓ బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తనకు 2 కుమార్తెలు ఉన్నారని, పెద్ద కుమార్తె పుట్టుక నుంచే వికలాంగురాలని, తద్వారా ఎవరూ ఇల్లు కిరాయికి కూడా ఇవ్వడం లేదని తెలిపాడు. కలెక్టర్ స్పందించి తనకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరాడు. గతంలో మానవ హక్కుల సంఘం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రతిపాదించిందని గుర్తు చేశారు. తనకు ఎలాంటి ఆధారం లేదని, ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే నాకు 2 బిడ్డలు. పెద్ద బిడ్డ అయినటువంటి పుట్టుక నుంచి మానసిక శారీరక వికలాంగురాలు పెద్ద బిడ్డ. ఆమె తనంతా తాను ఏం పని చేసుకోవాలో అన్నీ మేమే చూసుకోవాలి. ఇటువంటి పిల్లలకు నాకు ఇంటి కిరాయికి ఎవరికి ముందుకు రావడం లేదు, కిరాయికి ఇవ్వడానికి. దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నాను, నాకు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని. 2020లో నాకు మన కమిషన్ వాళ్ళు ఆర్డర్ కాపీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పాపకు సంబంధించిన ఆరోగ్యం సమస్యలు కానీ అన్ని సంబంధించినవి కాపీ ఇచ్చారు. ఆ కాపీ గురించి కూడా మేడంకి చెప్పిన. మేడం అది ఒకటి స్కీమ్, అది పక్కపంటి పెట్టమని చెప్పాను మేడం. हमको डबल बेडरूम होना, ये बच्ची के लिए कोई भी हमको किराए को नहीं दे रहे, घर टॉयलेट वगैरह करते बोल के, हाँ, और आगे पीछे हो रहे सब देने वाले, देख समझ के दे रहे. अरे बच्ची ऐसी है कैसा बोल के पीछे हो जा रहे देने वाले. हमको कैसा भी कलेक्टर साहब. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం, మిల్లర్లు 4 కిలోలు కోత విధించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గత రాత్రి వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా గ్రామానికి వచ్చే కొనుగోలు వాహనాల ఛార్జీలను తామే చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఉద్యోగులు కమిషన్లకు కక్కుర్తిపడి కొనుగోలుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. మాకు ధాన్యం కొనుగోలు లేదు, లారీలు రావడం లేదు, ట్రాక్టర్లు పెట్టిండ్రు, ఉన్నోళ్ళకే ట్రాక్టర్ ఉన్న ఆసంలే పెడతాండ్రు. దానికి మిల్లరు 4 కిలోలు కట్ చేస్తాండ్రు. ఇక్కడ కాంట పెడితే 2 కిలోలు ఈయన పెడతాను, 42 ఈయన పెడతాండ్రు. ఆడ 4 కిలోలు కట్ అవుతాను. ఇటువంటి ఇబ్బందులు నిన్న 3:30కు వర్షం అంటే వర్షం రాళ్ళతో పడ్డది, పరదాలు కొట్టుకపోయినాయి, వడ్లు నానినాయి. ఎటు దుక్కి దోశ లేక ఇంకో మేము ఇంటికి వచ్చినాం. ప్రతి సంవత్సరం మాకు ఐకేపీలో బడ్లు అమ్మాలని గవర్నమెంట్ కొంటుందని పేరు తప్ప కొనే టైంలో ఈ దళాలు తయారయ్యారు. ఐకేపీ సెంటర్కి ఇన్ఛార్జి లేడు, సంబంధించిన అధికారి రాడు, పంచనామా చేయడు. ఏబిసి అని ఒక గ్రేడ్ ఉంటుంది, ఆ గ్రేడ్కు వడ్లు తేమ వచ్చిందా రాలి చూసుకోవడం లేడు. ఒకవేళ మీరు అడిగితే పట్టించుకోలేడు. తర్వాత తన ఐకేపీ సెంటర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర బార్జాలు ఇస్తారు, కమిషన్ తీసుకుంటారు. తర్వాత మేము అడిగితే మీ సీరియల్ రాలేదు, 20 రోజులు పడుతుంది అంటున్నాడు. అంటే అతనికి కూడా ఒక చిన్న 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర మా ఎంఎస్ బీడ్ కూడా పనిచేస్తారు. అంటే అర్థమైంది మేము చదువురాని మొద్దులాగా ఒక ఏదో తమ్ము చేసినట్లాగా మాడుతున్నాం వాళ్ళకు. ఇది ఎందుకంటే నాకు తక్కువ మంచి అంటే నాతో పాటు ఎంతోమంది రైతులు ట్రాక్టర్ కిరాయి తీసుకుంటే 3 కిలోమీటర్ దూరంకి 2,000 రూపాయలు తీసుకుంటున్నారు ట్రాక్టర్ కిరాయి. ఆడ 2,000 రూపాయలు తీసుకోగా మిల్లోడు తీస్తలేడు. ఏది మళ్ళీ 4 కిలో కడిస్తాను అక్కడ. ఈ ఐకేపీలో 40 కిలోల బస్తా బ్యాగ్కి 3 కిలోలు ఎక్కువ పెడతారు అదనంగా. అయినా పోనీ అనుకున్నాం. మళ్ళీ ఈ 3 కిలోలు పోగా మళ్ళీ మిల్లోడు 4 కిలోలు కడిస్తేనే దించుకుంటా అంటే ఈ ట్రాక్టర్ దించకపోతే అదనం కిరాయి ఇస్తాను మా మీద. లారీలు రావట్లేదు. ఈ లారీ అంటే ఎవరు పడేవాళ్ళు అడగాలి మేము అని చెప్పి సంబంధిత అధికారి నెంబర్లు ఇవ్వంటే ఈ ఐకేపీ సెంటర్ ఎవరైతే పనిచేస్తుండే లక్కిరెడ్డి అరవింద్ అనే వ్యక్తి కరీంనగర్లోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో వర్కింగ్ టైటిల్ గెట్ టుగెదర్ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన రాజ్ చెన్నమాధవుని దర్శకుడిగా హీరోగా నటించిన రాజ్ కహానీ చిత్రం గతంలో విజయోత్సవాలు జరుపుకుంది. రెండవ చిత్రంగా గోవింద వాసుదేవాయ క్రియేషన్స్ వారి నిర్మాణంలో రాజ్ చెన్నమాధవుని దర్శకత్వంలో వస్తున్న వర్కింగ్ టైటిల్ గెట్ టుగెదర్ చిత్రం పూర్తి స్థాయిలో కరీంనగర్, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో నిర్మించబడుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా ప్రముఖ సినీ గేయ రచయిత దివంగత కందికొండ కుమారుడు ప్రభంజన్, లైన్ ప్రొడ్యూసర్ గా పీకే వ్యవహరిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై సినిమా షూటింగ్ ప్రారంభించారు. రాజ్ చెన్నమాధవుని తన మొదటి చిత్రం సైతం కరీంనగర్ జిల్లాలోనే తీశారని, ప్రస్తుతం రెండో చిత్రం ఇక్కడే తీయడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కవంపల్లి అన్నారు. పూర్తి స్థాయిలో జిల్లా నటీనటులకు కూడా అవకాశం కల్పించడం సంతోషకరమని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్ రాజు, సర్పంచులు గంకడి లక్ష్మారెడ్డి, కేడీసీసీ మాజీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచ్ పొన్నాల సంపత్, మాతంగి లక్ష్మణ్, నాయకులు బేతి మహేందర్, రమేష్, సుజాత, ముఖ్య తారాగణం హరీష్, మహా, బన్నీరాజ్, సంతోష్, శ్రీహరి, జబర్దస్త్ సత్తిపండు, మేఘనా చౌదరి, జిల్లా సీనియర్ ఆర్టిస్టులు ఆర్ఎస్ నంద, మల్లారెడ్డి, గంగవ్వ, ఎర్రమరాజు, చరణ్ రాజు, దూలం తిరుపతి, వడ్కాపూర్ ఆంజనేయులు, రాజారెడ్డి, ఇతర నటీనటులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో శ్రీ చైతన్య కాలేజ్లో నా సెకండ్ మూవీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరిగింది. దానికి కవంపల్లి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి సినిమా సభ్యులందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. ఇక్కడ తిమ్మాపూర్లో, నా స్వగ్రామమైన తిమ్మాపూర్లో షూటింగ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్లో ఉంటూ ఫ్రెండ్లీగా చేసుకున్న చిత్రం ఇది. ఇప్పుడు ఇక్కడే సింగిల్ షెడ్యూల్ పూర్తి చేసి 1 month మళ్ళీ గోవింద వాసుదేవ క్రియేషన్స్ బ్యానర్లో రాజ్ చందమాధవ్ డైరెక్టర్గా ఒక సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఎమ్మెల్యే గారికి, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న ఈ కాలేజ్, చైతన్య కాలేజ్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ సినిమాని మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు డ్రింకర్ సై, వీక్షణం, మగువ ఇంకా కొన్ని చిత్రాల్లో వర్క్ చేయడం జరిగింది. అలాగే యూట్యూబ్ సిరీస్లో ఒక 30+ ఈజీగా. ఇది హీరోగా నాకు అంటే రిలీజ్ అవ్వని వాటిలో అయితే ఖచ్చితంగా 5వ సినిమా. ఈ ఫిలిం వచ్చేసి కాలేజ్ బ్యాక్డ్రాప్ మొత్తం ఎంటర్టైన్మెంట్. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన స్వీట్లు పంపిణీ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన 2 రాష్ట్రాల నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు ప్రజల మద్దతు ఉండదని స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో గతంలో 2 సీట్లు ఉన్న బీజేపీ ప్రస్తుతం 200 సీట్ల స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. 2028లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములు భక్తులకి నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో గత 26 రోజులుగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. 27వ రోజు చేపట్టిన అన్నప్రసాదానికి డాక్టర్ హనుమ, ప్రవీణ, పరిణీత్, శ్రీమాన్, చేతన, శ్రీమయి దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, పొన్నం రాజేష్, ఉప్పరి అజయ్, డాక్టర్ హనుమ విద్యాసాగర్, మల్లేశం, రాజేష్, గోపి, బొల్లు నరేందర్, హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు. హనుమ ప్రవీణ్ గారు, అలాగే వారి పిల్లలు పరిణీత్, శ్రీమాన్, వారి కూతురు చేతన, శ్రీమై, మారుతి హాస్పిటల్ వారి ఈరోజు మనకు అన్నదాత, వారి గోత్రం ధనావత్. అలాగే వారికి ఒక్కసారి మనం జై శ్రీరామ్, జై హనుమాన్ చెప్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धार्थम भिक्षांदे च पार्वती अन्नपूर्ण माता की जय श्री राम, जय हनुमान. स्वामी शरणमय्यप्पा, हर हर महादेव, शंभो शंकर.
జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లోని జ్యోతిష్మతి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి, గౌరవ అతిథులుగా శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ సతీష్ కుమార్, ఎన్ఐటి వరంగల్ సిఎస్ఈ విభాగ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యంతో కలిసి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు. విద్యార్థులను కేవలం ఇంజనీర్లు, నిపుణులుగా మాత్రమే కాకుండా బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో జ్యోతిష్మతి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి అన్నారు. తమ సంస్థ భవిష్యత్ దృష్టిని వివరించి విద్య నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేనేజ్మెంట్ కట్టుబడి ఉందని చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 9 గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక కళాశాలగా జ్యోతిష్మతి నిలిచిందని గుర్తు చేశారు. శ్రీచందన అనే విద్యార్థిని ద్విచక్ర వాహనాల భద్రతపై రూపొందించిన ప్రాజెక్టుకు ఎంఎస్ఎంఈ నుండి 12 లక్షల గ్రాంట్ పొందిందని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమిత్ సాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ ఆడిట్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So I congratulate the college on its excellent track record and I urge them to continue the process in spite of the challenging scenario with so many deemed universities, private universities and other entities which are coming in the way, and also with technological changes like AI and so many other changes which are coming up, which are totally changing the world scenario. So I'll share a few thoughts about what I think. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే విద్యార్థులు అంత చక్కని విద్య నేర్చుకొని బయటకు వెళ్తారు అని ఒక మాట చెప్పారు. నాకు ఎన్ని కష్టాలైనా కానీ నేను మీకు ఇబ్బందులు కలిగే కొంచెం స్టాఫ్ను కానీ ఇక వేరే విషయాలలో కానీ కాంప్రమైజ్ కావడం లేదు. మీకు తెలుసు మా కాలేజీల పరిస్థితులు మీకు అన్నీ తెలుసు. గవర్నమెంట్ ఏంటి మీకు ఇచ్చే రీయింబర్స్మెంట్ ఇప్పటికి 2019 నుంచి రావడం లేదు నాకు. శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. క్లబ్ ప్రతినిధి పామరాజు రామారావు పుట్టినరోజుని పురస్కరించుకొని ఆర్టీసీ 2వ డిపోలో కార్మికులకి మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. కండక్టర్లు, డ్రైవర్లకి, మెకానిక్ స్టాఫ్ వర్కర్లకి 100 మందికి పైగా మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ డిస్టిక్ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, క్లబ్ అధ్యక్షులు కుండ మంజిరెడ్డి, సెక్రటరీ అన్నమనేని శ్రీనివాస్, ట్రెజరర్ ఉస్కే మహేష్, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు, జిఎస్ ఆనంద్, వడ్నాల రాజు, సతీష్, ఆర్టీసీ సూపర్వైజర్లు, కంట్రోలర్లు, ఉద్యోగులు, క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని కామన్ గ్రేడ్ కింద దిగుమతి చేసుకుంటున్న రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి, రామచంద్రాపూర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు సెంటర్లో జరుగుతున్న దోపిడీపై జిల్లా అధికారులు స్పందించాలని మెల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్ముక్కై అన్నదాతల్ని నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆయా కేంద్రాల్లో రైతులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, మండల నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, రైతులు నర్సయ్య, బుర్ర తిరుపతి, మల్లేశం, జిట్టా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల్లో వారు పడుతున్నటువంటి కష్టాలు, అగచాట్లు అన్ని ఇన్ని కావు. గ్రేడ్ 1 రకానికి సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా కామన్ వెరైటీ కింద మిల్లర్లు దించుకున్నటువంటి పరిస్థితి. ఇదేమిటని ప్రశ్నిస్తే అలా అయితే దించండి, లేదంటే తీసుకెళ్ళండి అనే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు
ఇక్కడ 20 రోజులుగా కుప్పలు తెప్పలుగా ఇక్కడ సెంటర్లో ధాన్యం పోసినప్పటికీ కూడా ఈ లారీల కొరత మూలంగా అట్లాగే ఐకేపీ కొనుగోలు సెంటర్లో నిర్లక్ష్యం మూలంగా కూడా ఇప్పటికీ ఈ పోని పరిస్థితి ఉన్నది. ఇంకా 4 రోజుల వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది, వర్షాలు ఉన్నాయని చెప్తున్నది. ఈ జిల్లాలోనే సైదాపూర్ మండలంలో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఆ రైతులు మొత్తం కూడా అగమ్య గోచరంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి అదే పరిస్థితి కనుక మళ్ళీ పునరావృతమై అకాల వర్షాలు పడితే వీరికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు ఇక్కడ రైస్ మిల్లర్ల దోపిడీకి సంబంధించింది కూడా ఇప్పుడు వెంటనే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు జోక్యం చేసుకుని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లికార్జున దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ 12 జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దాతలు కరీంనగర్ కు చెందిన గంధే శ్రీనివాస్, రాచమల్ల ప్రసాద్, ఎలుగురి విజయభాస్కర్, పల్లా శివకుమార్, కొండూరి వేణుగోపాల్, కేదార్నాథ్ గుడి నిర్మాణ భూమి పూజ ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు, అక్కినపల్లి రాజేష్, విజయ్ మసాలా యజమానులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతల్ని అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాసరెడ్డి, గాలిపల్లి శంకర్ భక్తులు పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద పూష్ట పృథ్వీ బహుళాన కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ప్రతినిధులు సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని స్పందన అనాథ వృద్ధాశ్రమంలో ఎండ తీవ్రతకు భరించేందుకు ఆశ్రమంపై పైకప్పుపై జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్ ఆధ్వర్యంలో గడ్డివాముతో కప్పేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ కు అందజేశారు. వృద్ధుల సేవ కోసం ఎల్లప్పుడూ తమ సంస్థ ముందుంటుందని మహేష్ అన్నారు. ఎలాంటి అవసరమైనా తమను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, సాగర్ రెడ్డి, అల్లాడి ఆనంద్ కుమార్, ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్, ఎలగందుల శ్రీనివాస్, సుద్దపల్లి ప్రసాద్, పండుగ నాగరాజు, సుధాకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అలయన్స్ క్లబ్ గవర్నర్ గారు, అలాగే గౌరవనీయులు మన కోల అన్నారెడ్డి గారు, మిగతా ఈ అలయన్స్ సభ్యులందరూ మన ఆశ్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ మన ఎండలు బాగుండడం వల్ల ఇప్పుడు ఇక్కడ మేము నిలబడ్డ షెడ్ ఏంటంటే మొత్తం వేడికి అసలు మనం ఇప్పుడు ఇట్లా ఉండకపోయేది. ఎందుకంటే విపరీతమైన ఎండ కొడతాకుంటే రేకులు వేడైన కొద్ది కిందికి బాగా మాకు విపరీతంగా ఏంటంటే ఎండ వచ్చి చాలామంది ముసలు చాలా ఇబ్బంది పడేది. కూలర్లు పెట్టినా సరే పైకి వెళ్ళి వేడేస్తే కొంచెం కష్టంగానే ఉండేది కదా. అందుకని చెప్పేసి ఏం చేసిందంటే నేను మన గవర్నర్ మహేష్ అన్న గారిని కోరడం జరిగింది, మాకు తుంగ కావాలని చెప్పేసి. అన్నగారు స్పందించి మనకు తుంగను డొనేట్ చేయడం జరిగింది. వారికి మరియు అలయన్స్ క్లబ్ మెంబర్లందరికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని రైతు వేదికలో రైతు వారోత్సవాలని ఘనంగా నిర్వహించారు. పలువురు వ్యవసాయ శాఖ అధికారులు హాజరై రైతులకి అవగాహన కల్పించారు. రైతులకి సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతపై ఏవో కిరణ్మయి వివరించారు. అలాగే రసాయనిక ఎరువుల సమతుల్య వినియోగం, జీవన ఎరువుల బయోఫెర్టిలైజర్ల ఉపయోగాలను వివరించారు. అదేవిధంగా రసాయనిక ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. దీంతో భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పొందొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అన్ని స్టేట్స్ తో పోలిస్తే మన వాడకం ఎక్కువైపోయింది. అన్ని కెమికల్స్ అయిపోయినాయి, బయోస్ ఏవి లేవు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ అనేది లేదు. సో అందుకనే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. తర్వాత మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. తర్వాత మీరు పండించే పంట తిని మన అందరూ కూడా రాబోయే తరము భవిష్యత్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంగానే మనకి ఇవన్నీ కూడా ఇంత అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అంటే విన్నదే విని చెప్పిందే చెప్తున్నారు అనుకోవద్దు. కానీ ఇప్పటి నుంచి అయినా కొంచెం కెమికల్ వాడకాన్ని మనం తగ్గించాలి. ఈ సభాముఖంగా కెమికల్ వైపు కొంచెం తగ్గుముఖం చూపించాల్సిందిగా కోరుతూ
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలోని శ్రీ మానసాదేవి మైలారం మల్లికార్జున స్వామి ఆలయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతూ జిల్లాలో ప్రజలు సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. అనంతరం పారువెల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి వినాయకుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. అలాగే సమీపంలోని మైలారం గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుని పరమశివుని ఆశీస్సులు పొందుతూ తమ కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మలయాళ ప్రతాప్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు, న్యాయవాదులు వెంకటరమణారెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ జేరిపోతుల మహేందర్, తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జ్యువెలరీ ఘటన విషయంలో కరీంనగర్ ప్రజల్లో అభద్రతా భావం కల్పించేందుకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఆసుపత్రి ఖర్చులన్నీ తానే భరిస్తానని ప్రకటించారు. సంపూర్ణంగా కోలుకునేంత వరకు బాధ్యత తీసుకుంటారన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం శోచనీయమన్నారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ దృఢంగా ఉందన్నారు. నిందితుల్ని గుర్తించి ఆభరణాలని రికవరీ చేస్తామని తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు లోను కానవసరం లేదన్నారు. బండి సంజయ్, గంగుల, కౌశిక్ రెడ్డి ప్రజలని ఆందోళనకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేంద్రరావుతో పాటు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాస్పిటల్లా ఒకళ్ళు రెనీ హాస్పిటల్లా ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇద్దరికి మాత్రం ఒక ఆయనకు తలకాయ నుండి బుల్లెట్ స్క్రేప్ అవుతూ పోయి ఇంజూరీ కొంచెం గట్టిగానే తాకింది, కానీ సేఫ్గా ఉన్నారు. ఒక ఆయనకు అబ్డామిన్లో కొంచెం గ్రీవస్ ఇంజూరీ అయింది, కానీ సర్జరీ చేసినారు. ఇప్పుడు స్టేబుల్ కండిషన్లో ఉన్నారు ఇద్దరు. నేను వారికి మనోధైర్యం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చెప్పి భగవంతుడు మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ గండం మీకు తప్పింది. మీకు అయ్యే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే భరిస్తాను. రాత్రి 10 దాటితే కరీంనగర్లో ఆర్టీసీ బస్సులు కరువవుతున్నాయి. రేయింబవళ్లు వేలాది మంది ప్రయాణించే ఆర్టీసీ బస్టాండ్లో రాత్రి సమయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ సమయంలో మహాలక్ష్మి బస్సులు నడపకపోవడమే ఇందుకు కారణం. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గంటకో బస్సు రావడంతో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2-3 గంటలుగా బస్సుల కోసం వేచి చూస్తున్నామని ప్రయాణికులు తెలిపారు. కూర్చోవడానికి సీట్లు లభించడం లేదని, ఆర్టీసీ అధికారులు సరైన బస్సులు కల్పించడం లేదని ఆరోపించారు. మంచిర్యాల నుండి కరీంనగర్కు వచ్చామని, ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు బస్సులు పూర్తిగా లేకపోవడంతో 3 గంటలు వేచి చూస్తున్నామని చెప్పారు. అన్ని రూట్లలో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న పిల్లలతో అవస్థలు పడాల్సి వస్తుందని వాపోయారు. సెలవు రోజున మరింత బస్సులు తగ్గించారని, హైదరాబాద్ బస్సుల కోసం పరిగెత్తాల్సి వస్తుందని చెప్పారు. సరైన బస్సులు నడిపించడంతో పాటు బస్సుల సంఖ్యను పెంచేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. బస్సు ఇప్పటికి వచ్చి 2-3 గంటలు అవుతుంది. ఒక బస్సు మాకు ప్రయాణం చేయడానికి బస్సులు లేవు, ఇబ్బందికరంగా అవుతుంది. 3 గంటల కాలం వస్తుంది. కూర్చోడానికి కూడా రష్, అక్కడ సీట్లు కూడా లేవు కూర్చోడానికి. ఇక బస్సులు టైంకి రావాలి కదా, రాకపోతే అందుకోసం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 3 గంటలు అయింది నేను వచ్చి. హైదరాబాద్కు బస్సులు ఫుల్ వస్తున్నాయి, బస్సులే లేవు. వస్తే కూడా ఫుల్ వస్తున్నాయి. ఇక్కడ బస్సులు వేస్తలేరు, ఏం లేదు. ఇలా సండే అని బస్సులు పబ్లిక్ బాగా ఉంటారు కదా, బస్సులు వేయాలి కదా, బస్సులు వేస్తలేరు, ఏం వేస్తలేరు. చాలా ఇబ్బంది పడుతుంది. బస్సులు వేయాలి. ఇంతకుముందు బాగుండే, కానీ ఇప్పుడే బస్సులు వేస్తలేరు. ప్రతి సండే బస్సులే ఉండేవి. పోవాలి హైదరాబాద్ బస్సులు రావాలి మాకు. హైదరాబాద్ బస్సులు వేస్తలేరు.
హైదరాబాద్ బస్సులు వస్తే కూడా ఫుల్ వస్తున్నాయి. అటూరు కూడా ఇటూరు కూడా కూర్చోడానికి జగ లేదు, ఏం లేదు, ఎంతసేపు నిల్చుంటారు. హైదరాబాద్కి అసలు బస్సులే ఉంటలేవు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్కే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైందని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కూటమి అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి విజయం సాధించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యానికి ఈ ఫలితాలు దోహదపడతాయని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ గెలిచినా ఇండీ కూటమి నిలువునా చేరిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ కాదని, తెలంగాణ లూటర్ అని విమర్శించారు. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకు దిక్కులేదని, కానీ కేరళలో ఇక్కడి సొమ్ము ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ నెల 10న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాందేశికుల భూముల వ్యవహారంలో తాను అవినీతికి పాల్పడ్డట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారని సవాల్ విసిరారు. కేటీఆర్, రేవంత్ చీకటి దోస్తీ వ్యవహారాలను త్వరలోనే బయటపెడతామన్నారు. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందు మ్రోగించడం చాలా సంతోషం కలిగిస్తున్నది. ఇది బీజేపీ యొక్క సైద్ధాంతిక విజయం. అభివృద్ధికి, జాతీయవాదానికి ఈ 3 రాష్ట్రాల ప్రజలు ఇలా పట్టం కట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా బహిర్గతమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం. ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి మా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా మా రాష్ట్రాల్లో ఏర్పరచుకోవాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం, 3 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం నిజంగా ఈ సందర్భంగా మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి ఈ త్రిమూర్తుల విజయం. ఈ త్రిమూర్తులకు ముఖ్యంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి ఓటేసినటువంటి ఆయా రాష్ట్రాల ఓటర్ మహాశయులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జ్యువెలరీ సంఘటనపై కేటీఆర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగితే దాన్ని రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దోషుల్ని తప్పకుండా పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలకి తెలుసని, అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదన్నారు. మంథనిలో వామన్ రావు అతని భార్యను నడి రోడ్డుపై కత్తులతో నరికి చంపినప్పుడు తమలాగా రాజకీయం చేయలేదన్నారు. ఈ సమావేశంలో ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మూరపల్లి రమణారెడ్డి, పులికృష్ణ, తిరుపతి రెడ్డి, కొరివి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఇష్యూ లేదు, మాట్లాడడానికి కూడా ఏమీ లేదు, ఏదో ఒక లెక్క మాట్లాడాలి. వంకలేనమ్మ డొంక వెతుక్కున్నట్టు ఈ PMJ జ్యువెలర్స్ది అది రాబరీ జరిగింది, దొంగతనం జరిగింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. దొంగతనాలంటేనే ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. నీకు ఇష్యూ దొరకకపోతే ఇంత చిన్న ఇష్యూ పట్టుకొని దాని మీద మా ముఖ్యమంత్రి గారిని అడ్డగోలుగా మాట్లాడడం, ఆయన జైలున్న ఖైదీలకు ట్రైనింగ్ ఇప్పిస్తానంటున్నారు. ఆయన ఉన్నది చెంచల్గూడ జైలు కాదు. కేటీఆర్ గారు మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. పని చేయని కెమెరాలు 800 కెమెరాలు పెట్టించినారు. వాటన్నిటిని రిపేర్ చేయించి పెట్టించడానికి అంతకన్నా డబ్బులు ఎక్కువైనాయి. ఆ ఉద్యోగస్తులకు సంబంధించి గాయాలన్నీ మేము మానవత్వంతో ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే. కానీ ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది ఫిడా కేటీ రామారావు కబడ్దారని చెప్తా ఉన్నాం. మా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు చాలా రోజులు చూస్తా ఉన్నాం. అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాం. ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది మాట్లాడుతున్నాం. నీ బల్బు బాగా ఎక్కువైపోయింది, కరీంనగర్ గడ్డ గురించి తెలియదు బిడ్డ నీకు చెప్తా ఉన్నాం. నాలుక కోస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చివరిసారిగా హెచ్చరిస్తా ఉన్నాం. పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఏది పడుతుంది ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని దొంగలతోటి ఇష్టం
ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో పోల్చుకుంటూ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.